ఇవాల్టి కార్యక్రమంలో ఇక ఆడియో రిలీజ్ మహోత్సవం జరగబోతోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సంగీతం మీ అందరినీ పలకరించబోతోంది. ఇప్పటి వరకు మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు చేసిన ఎన్నో చిత్రాలకి ఆదిత్య మ్యూజిక్ సూపర్ హిట్ ఆడియోని అందించింది. మరి ఈ ఆడియో కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీ అందరి ముందుకి రాబోతోంది. మన చీఫ్ గెస్ట్లు కూడా మరికొద్ది సేపట్లో పైకి రావడానికి చాలా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు. బట్ చీఫ్ గెస్ట్ల కన్నా ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ చెట్టుకి ఇంత అద్భుతమైనటువంటి వాసన రావడానికి, ఇంత చక్కగా గుబాళించడానికి కారకులైనటువంటి ఆ పెద్దోడిని చిన్నోడిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. విక్టరీ వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడి సొంతమై చోటిని నీలతో ఆకాశం నీయముంది వేలిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చిన ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య. ఓకే, సో మా చీఫ్ గెస్ట్లు ఇద్దరిని కూడా పిలిచేస్తున్నాం ఇప్పుడు. పెద్దోడు చిన్నోడు వేదిక మీద ఉండగా మాస్టర్ పెద్దోడు అండ్ మాస్టర్ చిన్నోడు, అర్జున్ అండ్ గౌతమ్. అలాగే నమ్రత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడి సొంతమై చోటిని నీలతో ఆకాశం నీయముంది వేలిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చిన ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా హీరోయిన్స్ ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సమంత అండ్ అంజలి. అలాగే ఈ చిత్రం దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారిని, వేదిక మీదకి సంగీత ఆహ్వానిస్తున్నాము. దర్శకులు మిక్కీ జే మాయర్ గారిని, అలాగే లిరిక్ రైటర్ శ్రీ అనంత్ శ్రీరామ్ గారిని, సింగర్ శ్రీ శ్రీరామ్ చంద్ర గారిని, ఇక సినిమాటోగ్రాఫర్ శ్రీ గుహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మాటల రచయిత శ్రీ గణేష్ పాత్రవ్ గారిని వేదిక శ్రీ మీదకి గణేష్ పాత్ర గారిని వేదిక రావాల్సిందిగా మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
ఎడిటర్ శ్రీ మార్తాండ్ కే వెంకటేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే SMS చిత్ర హీరో సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ముగ్గురు దర్శకులు ఈ రోజు ప్రత్యేక అతిథులుగా మన ముందుకు విచ్చేశారు. శ్రీను వైట్ల గారు, బోయపాటి శ్రీను గారిని, వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆకాశం నీయముంది వేళిది మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినప్పుడా ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజ్ గారు, లక్ష్మణ్ గారు అండ్ శిరీష్ గారు నిర్మాతలుగా శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న అచ్చ తెలుగు టైటిల్తో బ్యూటిఫుల్ ఫిల్మ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగబోతోంది. జోష్ డైరెక్టర్ వాసు వర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ తరపున శ్రీ దయానంద్ గారిని CD తీసుకుని రావాల్సిందిగా ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు, ప్రత్యేక చీఫ్ గెస్ట్లు అర్జున్ అండ్ గౌతమ్ ఆ సీడీని రిలీజ్ చేయబోతున్నారు. అర్జున్ మొదటి సీడీని రిలీజ్ చేస్తారు, గౌతమ్ కి మొదటి సీడీని అందజేస్తారు. మకరల గుండ కుయ్యండి పూరి ఓసిరవన్ని సీత కొప్పు చుట్టండి కొప్పుర పూలు గుప్పి తత్తిందు కండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. సీతకి రాముడి సొంతమయ్యే చోటిని నేలతో ఆకాశం నీయముంది వేళిది మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినప్పుడా ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసిందా అనేటువంటి ఫీలింగ్ కలిగించేలాగా అంత ఆహ్లాదకరమైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్ నెలకొంది ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో. రామానాయుడు గారి మనవడు అభిరామ్ కూడా వేదిక మీద ఉన్నారు, వారికి స్వాగతం. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. దయచేసి అభిమానులందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు ఇక మాట్లాడనున్నారు. సో దయచేసి అందరూ ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. సీతకి రాముడి సొంతమయ్యే చోటిని నేలతో ఆకాశం నీయముంది వేళిది మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినప్పుడా ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. రాజుగారు ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ తో కూడా సినిమా తీయాలని మేము కోరుకుంటున్నాము. ఏమో ఆలోచన వచ్చేసిందేమో, ఆ నవ్వుకు అర్థం అదేనేమో.
ఓకే, ఇక ముందుగా 20 ఇయర్స్ తర్వాత సీక్వెల్ మళ్ళీ వీళ్ళతోనే తీద్దాం.